హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఫ్యాక్ట్స్. నేను మీ కిరణ్ పల్తాటి. ఈరోజు మన వీడియో వచ్చేసి పాన్ కార్డ్ మిస్ అయినప్పుడు మనం ఎలా పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ పాన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. కొంతమంది పాన్ కార్డు మిస్ అయినప్పుడు వాళ్ళ దగ్గర జెరాక్స్ కాపీ కూడా లేకుండా ఉండి పాన్ నెంబర్ కూడా తెలిసి ఉండదు. అలాంటప్పుడు మీరు ఎక్కువ టెన్షన్ అయితే పడవలేదు. మీరు నేను చెప్పే పద్ధతిలో మీ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్ నెంబర్ మీ దగ్గర లేకపోయినా మీరు మీ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా పాన్ కార్డు మిస్ అయినప్పుడు మీరు ఇంకొక పాన్ కార్డు, అంటే మన పోయిన పాన్ కార్డు కోసమే ప్రయత్నించాలి తప్పితే మనం కొత్త కార్డ్ని అప్లై చేయకూడదు. సో ఒక వ్యక్తికి ఒక పాన్ నెంబరే పాన్ కార్డే ఉండాలి. ఓకేనా? రెండు పాన్ నెంబర్లు డ్యూయల్ పాన్ కార్డు ఉన్నట్లయితే, సో మీరు బ్యాంకుల్లో ఎప్పుడన్నా కానీ లోన్ అప్లై చేసినప్పుడు డ్యూయల్ పాన్ కార్డు ఉంటే మీరు అప్లై చేసిన లోన్ అనేది ఎప్పుడైనా సరే రిజెక్ట్ అవుతుంది. సో రెండు పాన్ కార్డులు ఏ వ్యక్తికి కూడా ఉండకూడదు. మనకి ఏదైతే మిస్ అయిందో పాన్ నెంబరు, అదే పాన్ నెంబర్ని మనం పాన్ కార్డ్ని తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో మీరు మీ ఇంట్లోనే మీ సిస్టంలోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి, ఇక్కడ నేను డెస్క్టాప్ మీద నీట్గా స్క్రీన్ రికార్డ్ చూపిస్తున్నాను చూడండి. సో మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫైలింగ్ అని చెప్పేసి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దానిలో కొన్ని లింక్స్ చూపిస్తారు. ఆ లింక్లో ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ అని చెప్పేసి మీకు ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు కంటిన్యూషన్ క్లిక్ చేసి అక్కడ మీకు ఒక బాక్స్లో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమని చెప్పి వస్తుంది. సో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆ సమయంలో మీకు అక్కడ మీ ఈ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్కి సిద్ధంగా ఉంటుంది. సో మీరు వెంటనే మీ ఈ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసి అక్కడ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే మీ పాన్ నెంబరు కనబడుతుంది, మీ పాన్ కార్డు అనేది. సో ఆ పాన్ కార్డును కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఎప్పుడన్నా కానీ మీ పాన్ కార్డు కానీ మిస్ అయితే ఇంకో పాన్ కార్డు అప్లై చేయడానికి ట్రై చేయొద్దు. రెండోది, టెన్షన్ పడొద్దు. మీ పాన్ కార్డు మీరే మీ ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సమాచారం కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.